గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం 5th యూనిట్లో బీకామ్ 6th సెమిస్టర్ మార్కెటింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో 5వ యూనిట్లో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే టైప్స్ ఆఫ్ రిటైల్ బ్యాంకింగ్ సర్వీసెస్. అంటే రిటైల్ బ్యాంకింగ్ సేవలు యొక్క వివిధ రకాల రిటైల్ బ్యాంకింగ్ సేవలు. బ్యాంకులు ప్రజలకి కానీ వ్యాపార సంస్థలకు కానీ ప్రభుత్వానికి కానీ అందించే ఆర్థిక సహాయం సేవలు. ఆర్థిక సహాయం కాదు, ఇంకా ఇతర రకాల సేవలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ టైప్స్ ఆఫ్ రిటైల్ బ్యాంకింగ్ సర్వీసెస్ అనేది ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్. ఇక్కడ ఏంటంటే మనకి దేశ ఆర్థికాభివృద్ధికి బ్యాంక్ అనేది మూల స్తంభం లాంటిది. ఎందుకంటే బ్యాంకు లేని దేశాన్ని మనం చూడలేం. ప్రతి దేశానికి బ్యాంక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశం అనుకోండి, మన దేశంలో ఆర్బీఐ ఉంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేతి కింద దాని అండర్టేకింగ్లో మొత్తం ద్రవ్య సంస్థలన్నీ కూడా ఉంటాయి. అంతే, అది కంట్రోల్ చేస్తుంది. అలాగే ప్రతిదీ కూడా బ్యాంక్ ఆఫ్ ఫ్రాన్స్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్, బ్యాంక్ ఆఫ్ చైనా, ఇలా ప్రతిదీ కూడా ప్రతి దేశానికి బ్యాంక్ ఉంటుంది. బ్యాంకు లేని దేశాన్ని మనం చూడలేము. అసలు మనం ఊహించుకోవాలి, మన ఇమాజినేషన్కి రాదు, ఊహకి అందదు. ఎందుకంటే దేశాన్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజిక పరంగా ముందుకు తీసుకెళ్లే సర్వతోముఖాభివృద్ధికి ఉపయోగపడేది, తోడ్పడేది కేవలం బ్యాంకే. ఎందుకంటే ఆర్థిక లావాదేవీలన్నీ కూడా బ్యాంకు ద్వారానే జరుగుతున్నాయి. మనకి 3 రకాల సెక్టార్స్: పబ్లిక్ సెక్టారు, ప్రైవేట్ సెక్టారు అండ్ ఆల్సో సర్వీస్ సెక్టార్. సర్వీస్ సెక్టార్లో ఫస్ట్ సెక్టార్ ఏంటంటే సర్వీస్లో బ్యాంకింగ్. ఎందుకంటే ఆర్థిక లావాదేవీలన్నీ కూడా ఒక దేశం నుంచి ఒక దేశానికి కానీ, దేశం లోపల ప్రజలకి మధ్య కానీ, రాష్ట్రానికి మధ్య కానీ, పొదుపు విషయంలో కానీ, లోన్స్ అప్పులు ఇవ్వడం విషయంలో కానీ, ఏ విషయంలోనైనా సరే, డబ్బు విషయానికి సంబంధించిన ఏదైనా సరే ఆర్థిక లావాదేవీ ట్రాన్సాక్షన్స్ మొత్తం ఏదైనప్పటికీ కూడా కంప్లీట్ బ్యాంకు ద్వారానే జరుగుతుంది. అది చాలా సేఫ్టీ కూడా. బ్యాంకు ద్వారా జరిగే ఎకనామీ మొత్తం ఆర్థిక సేవలన్నీ కూడా కంప్లీట్ చాలా సేఫ్టీగా ఉంటాయి. అందుకే బ్యాంకులో దాచుకోవడం, బ్యాంకు ద్వారా పంపడం అన్నీ కూడా బ్యాంకు ద్వారానే జరుగుతుంది. కాబట్టి దేశ ఆర్థిక అభివృద్ధికి ఆర్థిక సేవల విషయంలో బ్యాంకింగ్ అనేది నంబర్ 1. అది మెయిన్ పిల్లర్, మూలస్తంభం లాంటిది. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బ్యాంకు ఇక్కడ ఏంటంటే మారుతున్న కాలాన్ని బట్టి, అంటే 1990 నుంచి కూడా, 1980 నుంచి కూడా మొత్తం అంతా కూడా బ్యాంకింగ్ వ్యవస్థలో అనేక రకాల మార్పులు రావడం జరిగింది. ప్రజలకి అందుబాటులో సేవలు అందించడం కోసం, అలాగే వ్యాపారస్తులకు కూడా అందుబాటులో ఆర్థిక సేవలు అందించడం కోసం అనేక రకాల మార్పులు తీసుకురావడం అనేది జరిగింది మొత్తం అంతా కూడా. కాబట్టి గత 3 decades 3 దశాబ్దాల నుంచి కూడా 1980 నుంచి కూడా ఆర్థిక వ్యవస్థలో ఈ యొక్క బ్యాంకింగ్ సేవల్లో అనేక రకాల మార్పులు రావడం జరిగింది. చాలా మెనీ చేంజెస్ వచ్చాయి. వడ్డీ రేట్లు కొన్నిసార్లు పెరిగాయి, వడ్డీ రేట్లు కొన్నిసార్లు తగ్గాయి. ఏదైనప్పటికీ కూడా మొత్తం అంతా కూడా ప్రజలకి సేవలు అందించే విషయంలో కానీ, వ్యాపారస్తులకి ఆర్థిక సేవలు అందించే విషయంలో కానీ, పొదుపు విషయంలో కానీ, వడ్డీ రేట్ల విషయంలో కానీ ఏదైనా సరే కొన్ని అనేక రకాల మార్పులు జరిగాయని చెప్పచ్చు. దాన్ని బట్టి ఏంటంటే బ్యాంకింగ్ వ్యవస్థ రోజు రోజుకి బాగా డెవలప్ అయిపోతుంది. ఎందుకంటే ఒక చిన్న ఊరు కొంచెం పెద్దదైతే అక్కడ బ్యాంక్ ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ప్రజలు వేరే ప్రాంతానికి వెళ్ళి ట్రాన్సాక్షన్స్ జరుపుకోకర్లేకుండా, ఆ అవసరం పడకుండా ఆ ఊళ్ళోనే ఒక బ్యాంక్ ఏర్పాటు చేస్తారు. ఆ ఊరు జనాభా అంతా కూడా ఆ వ్యవసాయానికి సంబంధించింది, ఆ పొదుపు సంబంధించింది, అలాగే లోన్స్ విషయంలో, అప్పుల విషయంలో మొత్తం అంతా కూడా ఆ బ్యాంకులోనే తీసుకుంటారు. కాబట్టి ఇతర ప్రాంతానికి వెళ్ళి ఆర్థిక లావాదేవీలు చూసుకునే అవసరం లేకుండానే ఊరు పెద్దదైతే, కొంచెం డెవలప్ అయితే ఆ ఊళ్ళోనే ఒక బ్యాంక్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అంతలాగా డెవలప్ అయిపోయింది. కాబట్టి బ్యాంకు లేని దేశాన్ని మనం ఊహించుకోలేం. కాబట్టి ప్రతిరోజు కూడా డే బై డే బ్యాంకింగ్ సర్వీసెస్ మెనీ చేంజెస్ అండ్ ఆల్సో డెవలప్మెంట్, చాలా మార్పులు వస్తాయి, అభివృద్ధి కూడా చెందుతోందని చెప్పచ్చు. ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ రిటైల్ బ్యాంకింగ్ సర్వీసెస్లో కొన్ని రకాలు అది అందించే సేవలు మనం చూద్దాం. కొన్ని రకాల సేవలు. ఫస్ట్ ఏంటంటే
సేవింగ్ అకౌంట్స్, పొదుపు ఖాతా. నెక్స్ట్ కరెంట్ అకౌంట్స్, కరెంట్ అకౌంట్ ప్రస్తుతం దాచుకునే అలాగే తీసుకునే ఖాతా. నెక్స్ట్ టైం డిపాజిట్స్, తర్వాత రికరింగ్ డిపాజిట్స్. రికరింగ్ డిపాజిట్స్ అంటే ఏమిటి? ఆర్డీ అంటారు. నెక్స్ట్ మినిమం బ్యాలెన్స్ అకౌంట్, మినిమం బ్యాలెన్స్ అకౌంట్. నెక్స్ట్ హౌసింగ్ లోన్స్, గృహ రుణాలు తీసుకునేందుకు ఉపయోగపడే లోన్స్. నెక్స్ట్ పర్సనల్ లోన్స్, వ్యక్తిగత రుణాలు, తెలుగు మీడియం వ్యక్తిగత రుణాలు. ఎడ్యుకేషనల్ లోన్స్, విద్యా సంబంధ రుణాలు, విద్య మీద అప్పులు తీసుకొని ఆ యొక్క హైయర్ ఎడ్యుకేషన్స్ చదువుకోవడానికి ఉపయోగపడతాయి. ఓకే. నెక్స్ట్ గోల్డ్ లోన్స్, బంగారం మీద తనఖా పెట్టి ఆ యొక్క రుణాన్ని తీసుకునే అవకాశం, గోల్డ్ లోన్స్. నెక్స్ట్ ఓల్డ్ ఏజ్ హోమ్, వృద్ధులకు కొన్ని రకాల రుణాలు ఇవ్వడం అనేది జరుగుతుంది, అది కాబట్టి ఓల్డ్ ఏజ్ లోన్స్. నెక్స్ట్ ప్రాపర్టీ లోన్స్, ఆస్తి మీద తనఖా పెట్టి తీసుకునే లోన్స్, ప్రాపర్టీ లోన్స్. నెక్స్ట్ వెహికల్ లోన్స్, వాహనం, కొత్త వాహనం కొనుక్కోవడానికి అలాగే తీసుకోవడానికి వాహనం మీద వాహనం తీసుకునేందుకు లోన్స్ అన్నమాట. నెక్స్ట్ అగ్రికల్చర్ లోన్స్, వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం, వ్యవసాయం మీద వ్యవసాయాన్ని డెవలప్ చేసుకోవడం కోసం తీసుకునే లోన్స్, రుణాలు, వ్యవసాయ రుణాలు. ఇంకా లాస్ట్ది క్రెడిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ అన్నమాట. అది ఉంటే మనం ఏ పర్చేజింగ్ అయినా చేయొచ్చు. ఆ రకంగా ఈ రకంగా మనకి ప్రస్తుతం 14 రకాల సేవలు బ్యాంకు ఆర్థిక సేవలు ప్రజలకి కానీ వ్యాపార సంస్థలకు కానీ అందిస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఇది కంప్లీట్ ఎస్ఏ క్వశ్చన్. ఓకే, ఇది కంప్లీట్ ఎస్ఏ క్వశ్చన్. ఫస్ట్ ఇది చూడడం సేవింగ్స్ అకౌంట్. సేవింగ్స్ అకౌంట్ అంటే ఏమిటి? పేరులోనే ఉంది, సేవింగ్స్ అకౌంట్, పొదుపు ఖాతా అకౌంటు. పొదుపు ఖాతా అకౌంట్ ప్రజల్లో పొదుపుని ప్రేరేపించడం కోసం, దోబరా ఖర్చు చేయకుండా ఉన్న దాంట్లో పొదుపుని పెంచడం కోసం, వాళ్ళకి అంటే సహకారం, పొదుపు చేయండి దాని మీద వడ్డీ వస్తుంది, ఆ వడ్డీ తీసుకున్నా అసలు అలా ఉండిపోతుందని చెప్పడం కోసం, అంటే పొదుపుని ఎంకరేజ్ చేయడం కోసం, సేవింగ్స్ని ఎంకరేజ్ చేయడం కోసం బ్యాంకు ఒక ఖాతాని, ఒక అకౌంట్ని తెరవమని ప్రజలందరికీ కూడా చెబుతుంది. అంటే ఒకటి ఉన్న దాంట్లో పొదుపు చేస్తే అది మనకి కొంతకాలం పోయాక పెద్ద అమౌంట్ అవుతుంది. దాంతో మన అవసరాలని తీర్చుకోవచ్చు. బంగారం కొనుక్కోవచ్చు, లేకపోతే ఇంకో వెహికల్ కొనుక్కోవచ్చు, లేకపోతే ఇంటి అవసరాలకు వాడుకోవచ్చు. ఏదే రకంగానో ఉన్న దాంట్లో కొంత పొదుపు చేయాలి కదా. పొదుపు చేస్తున్నా అది తర్వాత కాలంలో కొన్నాళ్ళు పోయాక పెద్ద అమౌంట్ అవుతుంది. కాబట్టి పొదుపుని ప్రేరేపించడం కోసం, పొదుపుని ఎంకరేజ్ చేయడం కోసం, ప్రజల్లో ఈ యొక్క పొదుపు ఖాతాని పెంచడం కోసం ఈ యొక్క అకౌంట్ ఓపెన్ చేయడం అనేది జరిగింది, మనకి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది ఒక సర్వీస్, బ్యాంకింగ్ సర్వీస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవింగ్స్ అకౌంట్. ఓకే, ఇక్కడ ఏంటంటే చెప్పే కదండి, ప్రజల్లోనూ బాగా చదువురాని వాళ్ళలోనూ కూడా అందరిలోనూ కూడా పొదుపుని పెంచడం కోసం పొదుపు ఖాతాను ఓపెన్ చేయండి, తెరవండి అని చెప్పడం కోసం ఈ అకౌంట్ని ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే అధిక మొత్తంలో ద్రవ్యానికి రక్షణ ఏర్పడుతుంది. ఇక్కడ మొత్తం టోటల్ మొత్తం ఇప్పుడు మనం దాచుకున్న డబ్బు ఏ పెట్టులోనో ఏ బీరువాలోనో ఎక్కడో పెట్టుకున్నాం అనుకో, దానికి సేఫ్టీ ఉంటుంది అన్న గ్యారెంటీ మనం ఇవ్వలేము. దొంగతనం జరగచ్చు, లేకపోతే ఇల్లు కూలిపోవచ్చు, లేకపోతే ఇంకేదైనా ఇంకోటి జరగచ్చు. అదే మనం బ్యాంకులో వేస్తాం అనుకో, రెస్పాన్సిబిలిటీ మొత్తం బ్యాంకే వహిస్తుంది. మన ద్రవ్యం, మన యొక్క సొమ్ముకి బ్యాంకు భరోసా, హామీ ఉంటుంది, రక్షణ ఉంటుంది. అంటే ద్రవ్యానికి రక్షణ ఏర్పాటు చేస్తుంది బ్యాంకు. మనం దాచుకున్న పొదుపు చేసిన ఆ సొమ్ముకి ఎవరు భరోసా ఉంటారు, ఎవరు గ్యారెంటీ ఉంటారు? బ్యాంకు గ్యారెంటీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దాంట్లో మనం అకౌంట్ ఓపెన్ చేసి మనం సేవింగ్స్ చేస్తున్నాం కాబట్టి. అదే మన డబ్బు మన దగ్గర ఉంటే అది రక్షణ ఉంటుందని తెలియదు, పైగా వడ్డీ రాదు. మన అమౌంట్, మనం దాచుకునే అమౌంట్ వాళ్ళ దాంట్లో దాచుకుంటున్నాం కాబట్టి మన అవసరాలను తగ్గించుకుని పొదుపుని పెంచి ఆ డబ్బు దాచుకుంటున్నాం కాబట్టి వాళ్ళు మనకి ఎక్స్ట్రాగా ఇంట్రెస్ట్ ఇస్తారు, వడ్డీ. కాబట్టి ఈ పొదుపుని పెంచేందుకు, పొదుపుని ఎంకరేజ్ చేసేందుకు ఈ యొక్క సర్వీస్ని అందిస్తుంది బ్యాంక్. ఫస్ట్ ఏంటి? సేవింగ్స్ అకౌంట్స్, సేవింగ్ ఖాతా, పొదుపు ఖాతా.
దీనికి వడ్డీ ఇస్తుంది. ఇంత అని పర్సంటేజ్ ఉంటుంది. ఒక 8%. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ అకౌంట్, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాం అనుకోండి, వృద్ధులకైతే 8.5, నార్మల్ సిటిజన్కి అయితే 7.5 ఏదో చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 8.5 సీనియర్ సిటిజన్స్కి, అంటే వృద్ధులకి, 7.5 నార్మల్ సిటిజన్స్కి. నార్మల్ సిటిజన్స్ అంటే పౌరులు, నార్మల్ సిటిజన్స్కి 7.5, సీనియర్ సిటిజన్స్కి 8.5 అలా పెడుతుంది. అంటే వస్తారని దాన్ని చూసి ఓహో 100కి సంవత్సరానికి ₹8.05 వస్తుంది, మనకి 8.5 వస్తుంది అని ఒక ఆశ కల్పించి, ఏదో రకమైన ఆశ కల్పిస్తే కానీ కస్టమర్ రాడు కదా. ఇప్పుడు కస్టమర్స్ అకౌంట్ ఓపెన్ చేయడానికి రావాలంటే ఏదో రకమైన ఆశ చూపించాలి. కాబట్టి మనం దాచుకున్న సొమ్ముకి భద్రత ఉంటుంది, రక్షణ కల్పిస్తుంది, ఎక్స్ట్రాగా మళ్ళీ ఇంట్రెస్ట్ పే చేయడం అనేది జరుగుతుంది. అది సేవింగ్స్ అకౌంట్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్ అంటే ఇది వ్యాపారస్తులకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. కరెంట్ అకౌంట్ అంటే ఇది ఎక్కువగా వ్యాపారస్తులకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే డబ్బు వేసి తీస్తూ ఉంటారు. దీనికి వడ్డీ చాలా తక్కువగా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఇవాళ ₹1,00,000 వేసాడు, రేపు అర్జెంటుగా 80,000 లాగేస్తాడు, లేకపోతే 70,000 ఆగుతాడు, తీసేసుకుంటాడు. మళ్ళీ ఎట్లా అంటే దాచుకునే అమౌంట్ తన దగ్గర ఉంటే సేఫ్టీ ఉండదు కాబట్టి ₹1,00,000 కరెంట్ అకౌంట్లో వేసుకున్నాడు. కరెంట్ అకౌంట్ వేసుకున్నప్పుడు ఏంటి, దానికి వడ్డీ చాలా తక్కువ ఉంటుంది. మరి ఇవాళ వేసిన 1,00,000 రేపు పొద్దున్న మళ్ళీ 70,000 లాగేసాడు అనుకో, బ్యాంకుకి ఆ ఒక్క రోజుకి ఇంట్రెస్ట్ ఇవ్వదు కదా. కొంతకాలం ఉంచితే ఇంట్రెస్ట్ ఇస్తుంది. ఇవాళ 1,00,000 వేసి రేపు పొద్దున్న 70,000 లాగేసుకుంటే ఏం ఇంట్రెస్ట్ ఇస్తుంది? ఇంట్రెస్ట్ అనేది లెస్, తక్కువగా ఉంటుంది. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? మామూలుగా సిటిజన్స్ కన్నా వ్యాపారస్తులకి, బిజినెస్ చేసే వాళ్ళకి, నెక్స్ట్ వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళకి బాగా ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంటే రక్షణ ఉండదు, భద్రత ఉండదు. కాబట్టి అకౌంట్ ఓపెన్ చేసి, సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసి డబ్బు వేసుకుని తీసుకునేలాగా వాళ్ళ దగ్గర రక్షణ ఉండదు. కాబట్టి బ్యాంక్ వాళ్ళు రక్షణ ఇస్తారు. కాబట్టి అక్కడ మనం అకౌంట్ ఓపెన్ చేస్తాం. దట్ ఈజ్ కాల్డ్ కరెంట్ అకౌంట్. దీనికి వడ్డీ చాలా తక్కువ ఉంటుంది, చాలా తక్కువ. ఎందుకంటే ఎప్పుడు ఉంచుతాడో తెలియదు, ఎప్పుడు తీసేసుకుంటాడో తెలియదు, ఎప్పుడు క్లియర్ చేసేస్తాడో తెలియదు. కాబట్టి తెలియని భద్రత కోసం వడ్డీ అనేది ఉండదు. ఎప్పుడు తీసేసుకుంటాడో తెలియదు కదా. ఇవాళ వేసి రేపు తీసేసుకుంటే ఒక్కరోజుకి ఏమి ఇస్తుంది? కాబట్టి వడ్డీ లెస్గా, బాగా తక్కువగా ఉంటుంది. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? నార్మల్ సిటిజన్స్ కన్నా వ్యాపారస్తులకి, వ్యాపారులకి, నెక్స్ట్ బాగా పెద్ద పెద్ద బిజినెస్ అంటే ఎక్కువగా మనీతో ట్రాన్సాక్షన్స్ చేసే వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అది కరెంట్ అకౌంట్. ఇక్కడ ఏంటంటే మా డబ్బు ద్రవ్యపరంగా కాకుండా చెక్కు ద్వారా కూడా తీసుకోవచ్చు. చెక్కు ద్వారా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ అమౌంట్ మనం వెయ్యాలన్నా తీయాలన్నా చెక్కు మీద మనం తీసుకోవచ్చు. మనం చెక్ ఇస్తాం, అమౌంట్ ఇచ్చేస్తాం. లేదా మనం చెక్ ఇచ్చి ఇంకొక అకౌంట్కి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగనమాట. చెక్కు ద్వారా కూడా మనం ఆర్థిక లావాదేవీలు చేసుకోవడానికి ఈ కరెంట్ అకౌంట్ ఉపయోగపడుతుంది. మెయిన్ ఇది వ్యాపార సంస్థలకి, వ్యాపారులకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చెప్పగా ఎక్కువగా వ్యాపారస్తులకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టైం డిపాజిట్. టైం డిపాజిట్ నెక్స్ట్ ఒక టైం పెట్టుకుని ఒక నిర్ణీత కాలం వరకు పొదుపు చేస్తాం. అది ఆ నిర్ణీత కాలం పూర్తవగానే వడ్డీతో సహా అది మనకి చెల్లిస్తుంది. అది టైం డిపాజిట్ అన్నమాట. ఇక్కడ ఏంటి, వ్యక్తులు తమ సొమ్మును బ్యాంకులో కొంతకాలానికి, నిర్ణీత కాలానికి పొదుపు చేస్తారు, డిపాజిట్ చేస్తాం. మనం అకౌంట్ ఓపెన్ చేసి డిపాజిట్ చేస్తాం. దాన్ని టైం డిపాజిట్ అంటారు. ఇక్కడ ఏంటంటే నిర్ణీత కాలం వరకు మనకి అమౌంట్ ఇవ్వదు. ఆ టైం పీరియడ్ అయిపోయేంత వరకు కూడా మన అమౌంట్ మనకి ఇవ్వదు, చచ్చినా ఇవ్వదు. మనకి టైం పీరియడ్ మెచ్యూర్ అయిపోగానే, ఆ టైం పీరియడ్ మెచ్యూర్ అయిపోగానే ముగిసిపోగానే వడ్డీతో సహా మనకి ఆ యొక్క ద్రవ్యం వడ్డీతో సహా మనకి చెల్లించబడుతుంది. దట్ ఈస్ కాల్డ్ టైం డిపాజిట్. ఒక 2 ఏళ్లకో 3 ఏళ్లకో 5 ఏళ్లకో 8 ఏళ్లకో వేసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 లక్షలు, అది ఆ 2 లక్షలు టైం డిపాజిట్కి మనం వేసుకుంటాం. ఒక 5 years
లేదా ఒక 8 ఇయర్స్ వేసుకుంటాం. ఆ 8 ఇయర్స్ లేదా 5 ఇయర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఆ అమౌంట్ మనకి ఇవ్వదు. ఎంత 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 పరిస్థితి వచ్చినా సరే ఇవ్వదు. ఆ పేరులోనే ఉంది టైం డిపాజిట్. టైం వరకు కూడా తీసుకోవడం కుదరదు. దాని మీద ఇంట్రెస్ట్ ఇస్తుంది. మరి 5 ఏళ్ళు 8 ఏళ్ళు మన అమౌంట్ వాళ్ళ దగ్గర ఉండిపోతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఇస్తుంది, వడ్డీ ఇస్తుంది. కానీ మధ్య మధ్యలో తీసుకోవడాలు, ఇందాక కరెంట్ అకౌంట్ లాగా ఇవాళ వేసి రేపు తీసుకోవడాలు అలా కుదరదు. మనకు అలా కుదరదు. టైం డిపాజిట్ మీన్స్ టైం మెచ్యూర్ అయ్యే వరకు కూడా ఆ యొక్క అమౌంట్ మనకి రిఫండ్ అవ్వదు కంప్లీట్లీ, నో డౌట్. ఆ టైం అయిపోయాక, ఫర్ ఎగ్జాంపుల్ రేపటితో టైం అయిపోయింది అనుకో, ఒక 3-4 డేస్లో మనకి మన అమౌంట్ ఫుల్ ఇంట్రెస్ట్తో సహా ఇచ్చేస్తుంది. కాబట్టి నిర్ణీత కాలం ముగిసే వరకు కూడా మన అమౌంట్ మనకి రాదు ఎంతైనా సరే. ఓకే, దట్ ఈస్ కాల్డ్ టైం డిపాజిట్. ఓకే, నెక్స్ట్ రికరింగ్ డిపాజిట్. రికరింగ్ డిపాజిట్ అంటే ఏమిటంటే, ఇక్కడ వ్యక్తులు తన ఆదాయంలో కొంత భాగం, ఎంతో కొంత, నెలకోసారి వారానికోసారి ఇంత అని అమౌంట్ కట్టేసుకుంటారు. 1,00,000 రూపాయలు పెట్టుకున్నారు అనుకోండి, 1,00,000 రూపాయలు ఒకేసారి వేసుకోవడం కుదరదు. కాబట్టి ఆ 1,00,000 పూర్తయ్యే వరకు కూడా నెలకోసారో వారానికోసారో మనం డిపాజిట్ చేస్తూ ఉంటాం బ్యాంకులో. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ మంత్ మనం 2,000 వేసుకుంటున్నాం అనుకోండి, ఒక 2 lakhs పెట్టుకున్నాం. 2 lakhs అమౌంట్ ఒకేసారి వేయడం కుదరదు మధ్యతరగతి కుటుంబాలకి, పేదవాళ్ళకి. అప్పుడు ఎవ్రీ మంత్ ఒక 2,000 సేవింగ్స్ పెట్టుకున్నాం. ఎంతవరకు? 2 lakhs అయ్యే వరకు కూడా. 2 lakhs అయ్యే వరకు ఎవ్రీ మంత్ మనం 2,000 పెట్టుకున్నాం. 1000 పెట్టుకున్నాం, 1,000 ఎవ్రీ మంత్ పెట్టుకున్నాం. 2 lakhs కంప్లీట్ అవ్వాలి. 2 lakhs కంప్లీట్ అవ్వాలి. ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ 1,000 అలా పెట్టుకున్నాం. దాన్ని రికరింగ్ డిపాజిట్ అంటే వారానికోసారి కానీ నెలకోసారి కానీ మనం ఎంతవరకు అనుకుంటే ఆ సొమ్ము మనకి చేరుకునేంత వరకు కూడా ఈ అమౌంట్ మనం డిపాజిట్ చేస్తూనే ఉండాలి. వడ్డీ వస్తుంది. అయితే టైం డిపాజిట్ వడ్డీ కన్నా ఈ డిపాజిట్ వడ్డీ తక్కువ కొంచెం, ఎందుకంటే అది ఒకేసారి వేసేస్తాం. టైం డిపాజిట్లో ఏంటంటే ఒకేసారి అమౌంట్ వేసేస్తాం. 8 years వరకు 5 years వరకు మనం దాన్ని ముట్టుకోకూడదు, మనకి ఇవ్వదు. ఇక్కడ రికరింగ్ అలా కాదు. రికరింగ్ అంటే పేరులోనే ఉంది. నెలకు అమౌంట్ 2 lakhs ఎవ్రీ మంత్ మనం ఇంత కట్టుకుంటాం. ఎందుకంటే మధ్యతరగతి ప్రజలు, బాగా పేదవాళ్ళు ఒకేసారి అమౌంట్ కట్టలేరు. కాబట్టి నెలకోసారనో వారానికోసారనో ఇంత అమౌంట్ అని పొదుపు చేస్తూ ఉంటారు, డిపాజిట్ చేస్తారు. దాని మీద కూడా వడ్డీ వస్తుంది. ఇప్పుడు అదేదో చూద్దాం. రికరింగ్ డిపాజిట్ అంటే తక్కువ ఆదాయాన్ని పొందేవాళ్ళు, చెప్పారు కదండి, బాగా మధ్యతరగతి మిడిల్ క్లాస్ పీపుల్స్ అండ్ ఆల్సో పూర్ పీపుల్స్, వాళ్ళకి పాపం తక్కువ ఆదాయం వస్తుంది. అలాంటి వాళ్ళు. నెక్స్ట్ చిన్న మొత్తాల్లో పొదుపు చేసేవాళ్ళు, చాలా తక్కువ అమౌంట్ లో సేవింగ్స్ చేసేవాళ్ళు అన్నమాట. మరి లో అమౌంట్ సేవింగ్స్ చేసే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఏది? రికరింగ్ డిపాజిట్. రికరింగ్ డిపాజిట్ బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వచ్చే ఇన్కమ్ తక్కువ, చేసే సేవింగ్స్ కూడా తక్కువే. కాబట్టి అటువంటి పర్సన్స్కి కరెక్ట్గా యాప్ట్ అకౌంట్ ఏంట్రా అంటే రికరింగ్ డిపాజిట్. ఓకే, అక్కడ ఏంటి, ప్రతి వారానికి కానీ ప్రతి నెలకి ఓసారి కానీ మనం అనుకున్న మొత్తానికి ఎవ్రీ మంత్ లేదా ఎవ్రీ వీకు ఇంత అని కట్టేస్తాం. 1,000 రూపాయలు 2,000 కట్టేస్తాం. అప్పుడు నిర్ణీత కాలం ముగియగానే దానికి ఉంటుంది ఒక 5 years లేదా 8 years అలా ఉంటుంది. ఆ 8 years మనం కడుతూనే ఉండాలి. ఎవ్రీ మంత్ కడుతూనే ఉండాలి. మనకి బడ్జెట్ ఉండదు. ఒకేసారి 2 లక్షలు వేసే కెపాసిటీ లేదు. కాబట్టే 2 లక్షలు మనకి టార్గెట్. ఆ 2 లక్షలు కూడా 5 years కడుతూనే ఉంటాం. టైం పీరియడ్ అయిపోగానే, మెచ్యూర్ అవగానే, 5 years అవగానే ఇంట్రెస్ట్తో సహా మనకి ఆ యొక్క అమౌంట్ మనకి 2 lakhs ప్లస్ ఇంట్రెస్ట్ మనకి రిటర్న్ అయిపోతుంది. ఇంట్రెస్ట్ ప్లస్ 2 lakhs మనం దాచుకునే అమౌంట్, మన మ్యాక్సిమం అమౌంట్ అంతా 2 lakhs ప్లస్ ఇంట్రెస్ట్. ఆ రెండు కూడా టైం పీరియడ్ అయిపోగానే మనకి రిఫండ్ అయిపోతాయి, రిటర్న్ వచ్చేస్తాయి. కానీ ఎవ్రీ మంత్ లేదా ఎవ్రీ వీకు మనం డిపాజిట్ చేస్తూనే ఉండాలి. ఆ యొక్క నిర్ణీత సొమ్ము
చేరుకునే వరకు కూడా. మనకి 2 lakhs స్పీడ్ పెట్టుకున్నాం, 2 lakhs టైం అమౌంట్ పెట్టుకున్నాం. ఆ 2 lakhs కంప్లీట్ అయ్యే వరకు కూడా ఎవ్రీ మంత్ లేదా ఎవ్రీ వీక్ మనం కడుతూనే ఉండాలి. 5 years అయితే 5 years, 8 years 8 years అలా కడుతూనే ఉండాలి. అయిపోగానే టైం పీరియడ్ అయిపోగానే మనకి ఇంట్రెస్ట్ ప్లస్ అండ్ ఆల్సో మన అమౌంట్ కలిపి మనకి ఇచ్చేస్తారు. ఇది ఎవరి కోసం అంటే తక్కువ ఆదాయం వచ్చే వాళ్ళకి అండ్ ఆల్సో చిన్న మొత్తాల పొదుపు చేసుకునేవాళ్ళు, లో సేవింగ్స్ చేసుకునే వాళ్ళకి, ఇన్కమ్ బాగా తక్కువ వచ్చే వాళ్ళకి ఈ యొక్క రికరింగ్ డిపాజిట్ వెరీ వెరీ యూజ్ఫుల్. ఓకే, అది చాలా చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఏంటంటే చెప్పగానే నిర్ణీత కాలం ముగియగానే టైం మెచ్యూర్ అయిపోగానే వడ్డీతో సహా తిరిగి చెల్లించబడుతుంది ఎవరికి? కస్టమర్స్కి. నెక్స్ట్ అయితే చెప్పే కదా సేవింగ్స్ ఇక్కడ టైం డిపాజిట్ కన్నా రికరింగ్ డిపాజిట్స్ వడ్డీ కొంచెం తక్కువగా ఉంది. టైం డిపాజిట్ అంటే ఒకేసారి వేసేస్తాం, రికరింగ్ డిపాజిట్ అంటే ఎవ్రీ వీక్ లేదా ఎవ్రీ మంత్ కడుతాం. కాబట్టి దాని మీద చూసుకుంటే టైం డిపాజిట్ అకౌంట్తో చూసుకుంటే రికరింగ్ డిపాజిట్ అకౌంట్కి ఇంట్రెస్ట్ కొంచెం తక్కువే. ఓకే, అది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మినిమం బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చెయ్యాలి అంటే మినిమం బ్యాలెన్స్ పెట్టేసింది బ్యాంక్. అంటే ప్రతి వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు తీసేసుకుంటున్నారు. కాబట్టి కొన్ని బ్యాంకులు 1000 మినిమం బ్యాలెన్స్ ఉంచి తీరాలి, కొన్ని బ్యాంకులు 5000. ఇప్పుడు కాకినాడ రాజమండ్రి ఉందనుకోండి, రాజమండ్రి ఆల్సో కాకినాడ ఇటువంటి పెద్ద పెద్ద ఏరియాలో కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయి, SBI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయి. వాళ్ళ మినిమం బ్యాలెన్సే 5000 ఉంటుంది. అందుకంటే ఆ రేంజ్ వాళ్ళే వస్తారు అక్కడ. అలా అకౌంట్ ఓపెన్ చేసుకునే ఆ యొక్క కస్టమర్సే వస్తారు, అకౌంట్ హోల్డర్స్. మామూలు చిన్న చిన్న బ్యాంక్స్ ఉన్నాయి అనుకోండి, SBIలో కూడా చిన్న చిన్న బ్యాంక్స్ ఉన్నాయి. అప్పుడు ఏంటి, మినిమం బ్యాలెన్స్ 1000 ఉంచాలి, మినిమం బ్యాలెన్స్ ఉంచాలి నువ్వు అకౌంట్ క్లోజ్ చేసేంత వరకు కూడా. ఆ మినిమం బ్యాలెన్స్ కన్నా ఎక్కువ ఉంచాలి తీసుకోవాలంటే. నాకు 1000 ఉంది కదండి 1000 ఇచ్చేయండి అంటే కుదరదు. కాబట్టి అది నెక్స్ట్ ఆ బ్యాంకులోనే కొన్ని సౌకర్యాలు కల్పించింది బ్యాంకు. అదేంటంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్ అని ఒకటి కల్పిస్తుంది. అదేంటంటే కొన్ని పెద్ద పెద్ద ఫర్మ్స్ వాళ్ళ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులందరికీ కలిపి ఒకేసారి జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేయిస్తుంది. కొన్ని విద్యా సంస్థలు, కొన్ని వ్యాపార సంస్థలు వాళ్ళ స్టాఫ్కి ఒక బ్యాంకు నుంచి నెక్స్ట్ టైఅప్ అయ్యి, ఆ బ్యాంక్ తోటి టైఅప్ అయ్యి మా యొక్క ఎంప్లాయీస్ అందరికీ మీ యొక్క బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలి, జీరో బ్యాలెన్స్ అకౌంటు అని చెప్పేస్తాం. అప్పుడు అటువంటిప్పుడు ఏంటంటే అందరూ ఒకేసారి అమౌంట్ కట్టలేరు కదా, ఇది బాగా ఉపయోగం. ఏది? సున్నా ఖాతా అంటే ఏమిటి? జీరో బ్యాలెన్స్ అకౌంట్. మనం అకౌంట్ ఒక్క పైసా కూడా మనం కట్టం, మన పేరున అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. తర్వాత మనం నెల అకౌంట్ డబ్బు దాచుకుంటాం, మనం తర్వాత డబ్బు దాచుకుంటాం, తీసుకుంటాం, అవసరమైతే తీసుకుంటాం. కాబట్టి జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది ఇందులోనే. ఏది? మినిమం బ్యాలెన్స్ అకౌంట్లో. మినిమం బ్యాలెన్స్ అకౌంట్లోనే కొన్ని బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ 1000 ఉండాలంటారు, కొన్ని బ్యాంకులు 5000 ఉండాలంటారు. కొన్ని బ్యాంకులు ఏంటంటే టైఅప్ అవుతాయి, కొన్ని వ్యాపార సంస్థలతోటి విద్యా సంస్థలతోటి టైఅప్ అవుతాయి. అప్పుడు జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేస్తాం, శాలరీ అకౌంట్ అన్నమాట. వాళ్ళ శాలరీ మొత్తం అందులో పడిపోతుంది, మనం వెళ్ళి తీసుకుంటాం. కాబట్టి ఆ రకంగా కూడా సున్నా ఖాతా అంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్, జీరో బ్యాలెన్స్ అన్నమాట, సున్నా బ్యాలెన్స్. ఆర్ అకౌంట్ ఆయా ఫెసిలిటీ కూడా మనకి బ్యాంకు కల్పిస్తుంది. కాబట్టి మినిమం బ్యాలెన్స్ అంటే. నెక్స్ట్ హౌసింగ్ లోన్స్, పేరులోనే ఉంది. కొత్త గృహం నిర్మించుకోవడానికి రుణాలు ఇస్తుంది, ఉన్న గృహాన్ని పడగొట్టి కొంచెం మోడలైజేషన్ చేసుకోవడానికి కూడా రుణాలు ఇస్తుంది. అంటే గృహాల మీద, ఇళ్ల మీద లోన్స్, అప్పులు ఇవ్వడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ హౌసింగ్ లోన్స్. ఓకే, ఇక్కడ ఏంటంటే గృహాలు అంటే దీర్ఘకాల వ్యవధిని అంటే ఒక 20 years 25 years పెడుతుంది. ఏదైనా సెక్యూరిటీ మీదే. అప్పులు ఇచ్చే ప్రతిదీ కూడా సేవింగ్స్ కాదు, ఇంకా అప్పుల విషయానికి వచ్చేసి ఇంకా లోన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి ఇవన్నీ లోన్స్, ఇక్కడ దాకా అకౌంట్స్, ఇక్కడ నుంచి మనకి లోన్స్. లోన్ అంటే ఏమిటి? అప్పు ఇస్తుంది. ఏం చూసి ఇస్తుంది? ఏదో ఒకటి దస్తావేజులో
లేకపోతే ఇంకోటో ఏది సెక్యూరిటీ లేకుండా ఇవ్వదు కదా. మరి తెలుసున్నవాడు కాదు కదా, తెలుసున్నవాడే ఇవ్వట్లేదు. కాబట్టి ఏదో ఒక సెక్యూరిటీ మీద ఒక నిర్ణీత కాలం టైం పెడుతుంది. మీరు ఎంతకాలంలో తీర్చగలరు? ఒక 20 years, అలాగే 20 years, లేదా 25 years, అలాగే 25 years. ఎంతో కొంత నిర్ణీత కాలానికి గృహం నిర్మాణం చేసుకునేందుకు ఆ పర్పస్ మీద ఈ బ్యాంకులు ఏం చేస్తాయంటే అమౌంట్ అప్పిస్తుంది. కొత్త గృహాన్ని కట్టుకోవడానికి కానీ, ఉన్న గృహాన్ని పడగొట్టే కొత్త మంచి మోడలైజేషన్గా కట్టుకోవడానికి కానీ ఏదైనా సరే అప్పిస్తుంది. దట్ ఈజ్ నోన్ యాజ్ హౌసింగ్ లోన్స్. ఓకే, ఇక్కడ ఇది ఎప్పుడే అదే అంటే ఏమిటి? రుణగ్రహీతలు గృహాన్ని సమకూర్చుకోగలుగుతారు. ఎవడైతే రుణాన్ని తీసుకున్నాడో వాడు రుణగ్రహీత, అప్పిచ్చేవాడు రుణదాత. ఇక్కడ బ్యాంక్ నుంచి మనం రుణం తీసుకున్నాం కొత్త గృహం నిర్మించుకోవడానికి, కన్స్ట్రక్షన్ చేయడానికి. అంటే న్యూ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఆ పర్పస్ మీద మనం అమౌంట్ తీసుకుంటాం. కాబట్టి మనం రుణగ్రస్తులం, రుణగ్రహీత. మనం అప్పు పడ్డాం, అప్పు తీసుకున్నాం. వాడు తక్కువ వడ్డీ ఉంటుంది కాబట్టి అప్పుడు వాడు ఇల్లు కట్టుకుంటాడు. ఒక 15 లక్షలు, ఓ బెడ్రూము, ఓ కిచెను, ఓ హాలు అనుకోండి. ఈ రోజుల్లో 15 లక్షలు ఉంటే కానీ అవ్వదు. ఎంత తక్కువగా చూసుకున్నా సరే దేవుడు కల్పించాలి, కానీ 15 లక్షల్లో అయిపోతుంది. అంటే 15 లక్షలు కూడా 25 సంవత్సరాలు పెట్టుకుంటారు. 20 సంవత్సరాలు తొందరగా తీర్చేస్తా, తొందరగా వచ్చేస్తాయి మన డాక్యుమెంట్స్. ఆ రకంగా అనమాట. కాబట్టి తక్కువ కొంచెం పేదవాళ్ళు, తక్కువ పేదవాళ్ళు కొంచెం ఏంటంటే ఈ యొక్క రుణం మీద, గృహ నిర్మాణం కోసం వాళ్ళు తన కోరికని తీర్చుకోగలరు. అప్పిస్తుంది కాబట్టి కోరికని తీర్చుకోగలరు. అది హౌసింగ్ లోన్. నెక్స్ట్ పర్సనల్ లోన్స్ అంటే ఏమిటి? వ్యక్తిగత లోన్స్. ఇక్కడ ఏంటంటే దీని మీద హామీ ఉండదు. ఇక్కడ ఏంటంటే ఈ రుణాలు హామీ లేనివి. వాడు తీరుస్తాడో తెలియదు, తీర్చడో తెలియదు. కాబట్టి హై ఇంట్రెస్ట్ ఉంటుంది, చాలా వెరీ హై ఇంట్రెస్ట్. ఎందుకంటే ఇవాళ తీసుకుని రేపు పొద్దున పారిపోతే, రేపు పొద్దున ఇవ్వకపోతే, లేకపోతే చచ్చిపోతే అలాగన్నమాట. కాబట్టి పర్సనల్ లోన్స్ అనేవి కొంచెం రిస్క్తో కూడింది. కాబట్టి బ్యాంకులు ఏం చేస్తాయంటే హై ఇంట్రెస్ట్ పే చేయమని డిమాండ్ చేస్తాయి. హై ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం దాని గురించి చూద్దాం. ఇక్కడ రుణగ్రహీత ఏ విధమైన ఆస్తులు హామీగా ఉంచడం, ఎటువంటి ప్రాపర్టీ కానీ, ఎటువంటి భరోసా హామీ కానీ ఉంచడం. ఇక్కడ ఐటమ్స్ ఏమి ఉంచడం. కాబట్టి అటువంటి దానికి ఏంటంటే బ్యాంకులు ఇటువంటి రుణమే పర్సనల్ లోన్స్ మీద ఎక్కువ వడ్డీ వేస్తాయి. అంటే వాడు తీరుస్తాడో లేదో, తీర్చడో తెలియదు, వాడు బతుకుంటున్నాడో తెలియదు, రేపొద్దున చచ్చిపోతాడో ఉంటాడో కూడా తెలియదు. కాబట్టి హై ఇంట్రెస్ట్ పే చేయమని చెప్తాయి పర్సనల్ లోన్స్కి. ఇక్కడ దాకా అకౌంట్స్ అంటే సేవింగ్స్ గురి. ఇక్కడ నుంచి అప్పులు. అప్పిస్తుంది అన్నమాట. అప్పిస్తే ఇంకా వడ్డీ వసూలు చేస్తుంది కదా. మనం దాచుకుంటే అది మనకి వడ్డీ ఇస్తుంది. అప్పు తీసుకుంటే మనం వడ్డీ కట్టాలి. మీకు తెలుసు కదా, మనం సేవింగ్స్ చేస్తుంటే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. మనం అప్పు తీసుకుంటే మనం వడ్డీ పే చేయాలి. కాబట్టి లోన్స్ మీన్స్ ఇంట్రెస్ట్ కట్టాలి అసలుతో పాటు. కాబట్టి వ్యక్తిగత రుణాలకి హామీ ఉండదు కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేయమని బ్యాంకు చెబుతుంది. ఓకే, అది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ లోన్సే బాగా పేద కుటుంబాల్లో ఉండే విద్యార్థులు హయ్యర్ స్టడీస్కి, హయ్యర్ ఎడ్యుకేషన్కి చదువుకోవడానికి ఎడ్యుకేషన్ లోన్స్ కల్పిస్తుంది. అంటే సర్టిఫికెట్స్ చూపించి, కొంత సెక్యూరిటీ చూపించి దాని మీద లోన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ముందు సర్టిఫికెట్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సర్టిఫికెట్స్ ఒరిజినల్స్ తీసేసుకొని కొంత సెక్యూరిటీ చూపించి ఆ సెక్యూరిటీ మీద ఈ యొక్క ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తుంది. ఇంట్రెస్ట్ కొంచెం తక్కువే, బాగా ఎక్కువ కాదు కానీ కొంచెం తక్కువే. దేనికోసం? పేద విద్యార్థులందరూ కూడా హైయర్ ఎడ్యుకేషన్ చదువుకోవడం కోసం ఈ యొక్క ఎడ్యుకేషన్ లోన్ కల్పించబడింది బ్యాంకు చేత. దాని ప్రకారం హైయర్ ఎడ్యుకేషన్ ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవడం, లేదా ఉన్న దేశంలోనే హైయర్ ఎడ్యుకేషన్ చదువుకోవడం అది జరుగుతుంది విద్యార్థులందరికీ కూడా. అంటే విద్య ఇక్కడ ఆగదు. మనం చదువుకుంటూ ఉంటాం, ఏదో
పార్ట్ టైం చేసుకుంటూ ఉంటాము. పార్ట్ టైం చేసుకున్నప్పుడు ఆ యొక్క వచ్చిన అమౌంట్ని మనం బ్యాంకుకి కట్టేసామనుకో, మన ఎడ్యుకేషన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది, అలాగే లోన్ క్లియర్ అయిపోతూ ఉంటుంది. ఆ రకంగా అంటే పేద విద్యార్థులందరికీ కూడా హైయర్ ఎడ్యుకేషన్ చదువుకోవడం కోసం, ఎడ్యుకేషన్ కొనసాగించడం కోసం ఈ యొక్క విద్యా రుణాలు, ఎడ్యుకేషన్ లోన్స్ ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందంట బ్యాంక్. ఇప్పుడు మనం చూద్దాం. మధ్యతరగతి కుటుంబాల్లో ఎక్కువ మంది ఉన్నత విద్యకి ప్రోత్సహించడం కోసం ఈ యొక్క సేవను కల్పిస్తారు ఎడ్యుకేషన్ లోన్స్. దీని ప్రకారం ఏంటి, విద్యార్థి మీద కానీ తల్లిదండ్రుల మీద కానీ ఇంకా ఏదైనా ప్రైవేటు రుణం కానీ మొదలైనవి కల్పిస్తుంది. విద్యార్థి మీద రుణం ఇస్తుంది, లేదా ఆ విద్యార్థి తాలూకు తల్లిదండ్రుల మీద రుణం ఇస్తుంది. ఇంట్రెస్ట్ మీదే వడ్డీ ఉంటుంది. అంటే ఒకటి మధ్యతరగతి వాళ్ళు, బాగా పూర్ పీపుల్ ఉన్నత విద్యలు చదువుకోవడం కోసం ఏర్పాటు చేయబడిన సేవ. నెక్స్ట్ గోల్డ్ లోన్స్. ఇక్కడ గోల్డ్ అనేసరికి బంగారం అందరి దగ్గర ఉండదు. ఉన్నవాళ్ళు అత్యవసరంగా డబ్బు కావాల్సి వస్తే ఆ బంగారాన్ని బ్యాంకులో తనఖా పెట్టి దాని మీద తీసుకునే రుణం గోల్డ్ లోన్స్. దట్ ఈస్ నోన్ యాజ్ గోల్డ్ లోన్. అంటే ఒకటి బంగారం మన దగ్గర ఉంటే అది డెడ్ క్యాపిటల్. యాక్చువల్గా చెప్పాలంటే మన దేశంలో తప్ప ఇతర దేశాల్లో బంగారానికి వాల్యూ లేదు. కొన్ని దేశాల్లో ఉంది, ఇప్పుడు అన్ని దేశాలని కాదు, కొన్ని దేశాల్లో ఉంది. మనలాంటి దేశాల్లో బాగా ఎక్కువ, ఇంకా బాడీ దిగేస్తారు. బాడీ మొత్తం ఇవ్వాలే కానీ బంగారం కేజీలు పెట్టేసుకుంటారు. అంత పిచ్చి మన దేశంలో. ఇతర దేశంలో అంత ఉండదు, వాళ్ళు ఆర్టిఫిషియలే ధరిస్తారు. బంగారానికి ఇంపార్టెన్స్ ఇవ్వరు, వాల్యూయే కానీ ఇంపార్టెన్స్ ఇవ్వరు. మనలాంటి దేశాల్లో బంగారానికి ఎక్కువ ఇంపార్టెన్స్ కాబట్టి గోల్డ్ లోన్. ఇప్పుడు అత్యవసరంగా ఒక 10,000 కావాలంటే ఏమిటి, ఫర్ ఎగ్జాంపుల్ మెడలో చైన్ ఉంటే ఆ చైన్ ఇచ్చేస్తాడు, 10,000 తీసుకుని తర్వాత తీసుకుంటాడు, తర్వాత 10,000 ఇచ్చి మళ్ళీ చైన్ తీసుకుంటాడు. అంటే ఏమిటి, అప్పటికప్పుడు మనకి ద్రవ్య రూపంలో మార్చబడే వినిమయ వస్తువు అది. కాబట్టి బంగారం అనేది డెడ్ క్యాపిటల్, అది కేవలం ద్రవ్య రూపంలో మార్చుకోవడానికి మాత్రమే ఉపయోగపడే అత్యవసర వస్తువు గోల్డ్. కాబట్టి గోల్డ్ మీద కూడా రుణం ఇస్తుంది ఇక్కడ మన బ్యాంక్, ఏ బ్యాంక్ అయినా సరే. ఇక్కడ ఏంటి, బంగారం పైన రుణాలు అందించడం కోసం ఈ యొక్క గోల్డ్ లోన్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఏంటంటే చిన్న మరియు మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళ ఖర్చుల నిమిత్తం బంగారాన్ని తనఖా పెట్టి రుణం తీసుకునే సదుపాయం ఏర్పాటు చేయబడింది. బంగారాన్ని పెడతారు, అది మంచి బంగారమా కాకి బంగారమా అని గీటు పెడతాడు. అక్కడ లోపల ఎక్స్పర్ట్ ఉంటాడు. ఆ ఎక్స్పర్ట్ ఏం చేస్తాడంటే ఇచ్చిన బంగారం మంచిదే కాదా చూస్తాడు, చూసిన వెంటనే చెప్పేస్తాడు ఇది కాకి బంగారం అని, అది దొంగ బంగారం అని. కాబట్టి గీటు పెట్టి చూసి దానికి ఏదో గ్రామం ఇప్పుడు బయట 5,100 ఉంది, వాడు 3,400 ఇస్తానంటాడు. ప్రజెంట్ కొన్ని బ్యాంకులు అలా ఇస్తాయి. ఇప్పుడు 5,100 ఒక గ్రామ్ అట్ ప్రజెంట్ టుడే, వాడు అంతా ఇవ్వడం 3,400 ఇస్తాడు 1 గ్రామ్ మీద. అలా ఎన్ని గ్రామ్స్ ఉంటే అన్ని గ్రామ్స్ ఇంటూ 3,400. అంటే ఒకటి మన వర్క్ ఇక్కడ ఆగకుండా బంగారాన్ని తనఖా పెట్టి మన అవసరాలు తీర్చుకోవడం కోసం ఏర్పాటు చేయబడిన సేవ, సర్వీస్ గోల్డ్ లోన్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ అది అన్నమాట గోల్డ్ లోన్. నెక్స్ట్ది వృద్ధులకి ఓల్డేజ్ రుణాలు. ఇక్కడ ఏంటంటే వృద్ధులకి ఆదాయం ఉండదు కాబట్టి వాళ్ళకి కొంత సెక్యూరిటీ మీద వాళ్ళు సాధారణ మామూలు రుణాలు వాళ్ళకి ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చచ్చిపోతారో వాళ్ళకి తెలియదు కదా, కొంచెం ఏజ్ వచ్చేస్తుంది కదా, మరి అబౌవ్ 65 వాడికి ఏంటంటే వాళ్ళ కోసం. అలాగే ఆస్తులున్న వృద్ధులకి కొంత రుణాలు ఇవ్వడం, అన్ని రుణాలు వాళ్ళకి ఇవ్వరు, దానికి కూడా ఏజ్ లిమిట్ ఉంటుంది. నువ్వు తీర్చలేకపోతే బ్యాంకు ఏమైపోతుంది. కాబట్టి ఏంటంటే అన్ని రుణాలు అంతమంది వృద్ధులకి ఇవ్వరు. ఆస్తులున్న వృద్ధులు ఉన్నారనుకోండి, కొంచెం డబ్బున్న వాళ్ళు, సౌండ్ పార్టీ కానీ కొంచెం డబ్బున్న వాళ్ళు కానీ వాళ్ళ వృద్ధులు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇస్తుంది. జనరల్గా ఉండే వృద్ధులకి ఇవ్వదు, తీర్చలేరు కదా, తెలుసు బ్యాంకుకి వాళ్ళకి కెపాసిటీ లేదు, ఇన్కమ్ ఉండదు, పైగా ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉండదు, సంపాదించే ఆ యొక్క వయసు కూడా దాటిపోయింది. కాబట్టి మామూలు నార్మల్గా ఇచ్చే లోన్స్ ఇవ్వదు. ఆస్తులున్న వృద్ధులు ఎవరైనా ఉంటే మటుకు వాళ్ళకి ఇస్తుంది.
వాళ్ళకి ఓల్డేజ్ లోన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అదే నెక్స్ట్ ప్రాపర్టీ లోన్స్. ప్రాపర్టీ లోన్స్ అంటే ఒకటి ఆస్తిని తనఖా పెట్టుకుని ఇచ్చే లోన్ ప్రాపర్టీ లోన్స్. ఇక్కడ ఏంటంటే అర్జెంటుగా కొంతకాలం ఏదైనా సరే బ్యాంకు లోన్ ఇచ్చిందంటే 1 ఏడాదో 2 ఏళ్ళు పెడుతుంది. గోల్డ్ లోన్కి అయితే ఏడాది పెడుతుంది, చదువుకైతే ఇన్నేళ్ళని పెడుతుంది. అదే గృహానికైతే గృహం కట్టుకోవాలి కాబట్టి అప్పు తీర్చాలి కాబట్టి ఒక 20 ఇయర్స్ మనం తీర్చుకునే దాన్ని బట్టి మనం తొందరగా తీర్చేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఒక 20 ఇయర్స్ మినిమం పెడుతుంది, 15 ఇయర్స్ 20 ఇయర్స్ పెడుతుంది అలాగన్నమాట. ఇక్కడ ఏంటంటే ప్రాపర్టీ లోన్స్ అనేసరికి ఆస్తిని తనఖా పెట్టి, తనఖా అంటే తాకట్టు, ఆస్తిని తనఖా పెట్టి కొంత అమౌంట్ నిర్ణీత కాలానికి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక 6 months, ఒక 1 year ఎంతో కొంత పెడుతుంది. అది తీర్చలేని పక్షంలో ఆ ఆస్తిని బ్యాంకు జప్తు చేయడం జరుగుతుంది. అంటే కంప్లీట్ రిసీవ్ చేసేసుకుంటుంది, ఆ యొక్క ఆస్తిని ఇంకా ఇవ్వదు, తీసేసుకుంటుంది. అది వేలంపాట పెట్టేస్తుంది, కాషన్ పెట్టేస్తుంది. అలాగనమాట ప్రాపర్టీ లోన్స్ మీన్స్ అది అత్యవసరంగా డబ్బు కావాల్సి వచ్చినప్పుడు, ప్రాణం మీదకి వచ్చినప్పుడు, కొన్ని భయంకరమైన పరిస్థితుల్లో ఆస్తిని తనఖా పెట్టి అత్యవసరంగా మనకి డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు ఏర్పాటు చేసే సేవ ఈ యొక్క ప్రాపర్టీ లోన్స్. నెక్స్ట్ వెహికల్ లోన్స్. వెహికల్ లోన్స్ అంటే ఇప్పుడు అందరూ కూడా మ్యాక్సిమం వెహికల్సే వాడుతున్నారు. ఎవరో నాలాంటి వాళ్ళు తప్ప సైకిల్, మిగిలిన వాళ్ళు అందరూ కూడా వెహికల్సే వాడుతున్నారు. అంటే ఏమిటి, తొందరగా గమ్యానికి చేరుకోవడం కోసం టైం కలిసి వస్తుందని ఆ అవకాశం, అంతే కదా. ఇప్పుడు బస్సు ఎక్కితే బస్సు గురించి వెయిట్ చేయాలి, బస్సు దిగాక నడవాలి, కొంత దూరం ఉంటుంది, ఎవరినో లిఫ్ట్ అడగాలి, ఈ పాటలన్నీ పడాలి. అదే బండి ఉందనుకోండి, బైక్ వెహికల్ ఉందనుకోండి, వెయిటింగ్ ఉండదు, మెయిన్ టైంకి రీచ్ అయిపోవచ్చు. దాని అడ్వాంటేజ్ అదే కదా, నో వెయిటింగ్, టైంకి మనం రిసీవ్ అయిపోవచ్చు, మనం రీచ్ అయిపోవచ్చు. ఇన్ టైంకి మనం రీచ్ అవ్వడానికి ఉంటుంది, వెయిటింగ్ ఉండదు. అదే మెయిన్ అడ్వాంటేజ్, ఎవరికైనా అంతే. కాబట్టి కొత్త వాహనాన్ని కొనుక్కునేందుకు ప్రోత్సహించడం కోసం ఏర్పాటు చేయబడిన సేవ వెహికల్ లోన్. వెహికల్ లోన్ అంటే ఏమిటి, కొత్తగా వాహనాన్ని కొనుక్కునేందుకు ఏదో కొంత సెక్యూరిటీని పెట్టి నెలకు ఎంత కడతామని అడిగి ఆ సెక్యూరిటీ మీద ఆ యొక్క వెహికల్ కొనుక్కోవడానికి అప్పిస్తుంది బ్యాంక్. దట్ ఈజ్ నోన్ యాజ్ వెహికల్ లోన్. ఇది కూడా అంతే, టైం లిమిటే. దీని మీద కూడా వడ్డీ వేస్తుంది. ఆ వడ్డీ ప్రకారం మనం కడుతూ ఉండాలి, ఇంత అని ఈఎంఐ కడుతూ ఉండాలి. ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్. ఈఎంఐ అంటే ఏంటి, ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ టు బ్యాంక్. దేని మీద, వెహికల్ లోన్ మీద. వాహనం కొనుక్కునేందుకు అప్పు తీసుకున్నాం కాబట్టి మన అవసరాలు మనం తీర్చుకుంటూనే నెలకి ఎంత అని బ్యాంకుకి మనం కట్టేయాలి. దట్ ఈజ్ నోన్ యాజ్ వెహికల్ లోన్. ఓకే, ఇది ఓకే. అది ఇక్కడ మనం అది కూడా ఇక్కడ అదే. ఇక్కడ ఏమిటంటే వ్యక్తిగత మరియు వాణిజ్య అవసరాల కోసం వాహనాలు కొనుగోలు చేయడానికి బ్యాంకు ఏర్పాటు చేసిన రుణం వాహన రుణం వెహికల్ లోన్స్. నెక్స్ట్ది అగ్రికల్చర్ లోన్. అగ్రికల్చర్ లోన్ అంటే ఏమిటి, వ్యవసాయాన్ని అభివృద్ధి పరచడం కోసం రైతులు, చిన్నకారు రైతులు, మధ్యకారు రైతులు, సన్నకారు రైతులు వీళ్ళంతా కూడా వ్యవసాయం మీద ఆ వ్యవసాయ పట్టానే, వ్యవసాయ డాక్యుమెంట్స్ని తనఖా పెట్టి దాని మీద వీళ్ళు అప్పు తీసుకుంటారు, దాన్ని డెవలప్ చేస్తారు. ఆ వచ్చిన పంట అమ్ముకోగా ఆ అమౌంట్ని తీసుకొచ్చి కట్టేసి మళ్ళీ వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ తీసేసుకుంటారు. ఈ ప్రాసెస్ జరుగుతుంది అగ్రికల్చర్ లోన్స్. అది ఇప్పుడు మనం దాని గురించి చూద్దాం ఒకసారి. వ్యవసాయ రుణాలు అంటే ఏమిటి, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయాభివృద్ధిని ప్రోత్సహించడం కోసం చిన్నకారు రైతులు, సన్నకారు రైతులు, మధ్య రైతులు వీళ్ళంతా కూడా రుణాలు చేస్తారు ఈ యొక్క వ్యవసాయం మీద. వ్యవసాయ డాక్యుమెంట్స్ని తనఖా పెట్టి వ్యవసాయ రుణం తీసుకుంటారు, దానికి వడ్డీ వేస్తుంది. దానికి కూడా వడ్డీ అయితే కొంచెం తక్కువ ఉంటుంది, వ్యవసాయదారులు కదా, ఎక్కువ కట్టుకోలేరు కదా, అందుకని ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ లో ఇంట్రెస్ట్ పే చేయమని చెప్తుంది. కాబట్టి లో ఇంట్రెస్ట్కి కంప్లీట్ ఆ యొక్క వ్యవసాయం అప్పు తీర్చడం కోసం లోన్ తీసుకుంది. ఇంత అని తీర్చమంటుంది, పెర్ మంత్ ఇంత తీర్చేయమని చెప్తుంది. దాని ప్రకారం మన ఇంట్రెస్ట్తో పాటు అసలు కూడా కట్టేసినప్పుడు
దాని ప్రకారం వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈ యొక్క లోన్ ఏర్పాటు చేయబడింది. అది అగ్రికల్చర్లో ఇది వ్యవసాయాన్ని అభివృద్ధి పరచడం కోసం. వ్యవసాయ రుణం. ఇంకా ఆఖరిది క్రెడిట్ కార్డ్స్. మెయిన్ మన అకౌంట్లో మనం ఓపెన్ చేసిన అకౌంట్లో ద్రవ్యం ఉన్నప్పుడు, బ్యాలెన్స్ ఉన్నప్పుడు, మన జేబులో డబ్బులు లేకపోయినా ఏ పర్చేజింగ్ అయినా చేయడానికి అవకాశం ఏర్పడుతుంది ఈ క్రెడిట్ కార్డ్స్ వల్ల. మెయిన్ దాని పర్పస్ అది. మన జేబులో డబ్బు లేకపోయినా మన అకౌంట్లో బ్యాలెన్స్ ఉంటే ఈ క్రెడిట్ కార్డు ద్వారా మనం కొనుగోలు చేయొచ్చు. ఏ వస్తువు అయినా సరే మనం కొనుగోలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది క్రెడిట్ కార్డ్. దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1980లో మొట్టమొదటిసారిగా వాణిజ్య బ్యాంకులు క్రెడిట్ కార్డు సౌకర్యాన్ని ప్రారంభించాయి. 1980 డికేడ్లో, ఆ దశాబ్దంలో 1980 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా వాణిజ్య బ్యాంకులన్నీ కూడా, కమర్షియల్ బ్యాంకులన్నీ కూడా ఈ క్రెడిట్ కార్డ్స్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేయడం ప్రారంభించాయి. ఇంకా దీని ఎందుకు ఈ పర్పస్? అసలు క్రెడిట్ కార్డ్ మీన్స్ ఒక పరపతి సాధనం. డబ్బు లేకపోయినా పని ఆగకుండా కొనుగోలు చేసే అవకాశం ఇందులో కల్పించబడుతుంది. మనకి డబ్బు లేకపోయినా, మన దగ్గర ద్రవ్యం లేకపోయినా, మనం అనుకున్న వస్తువును కొనుగోలు చేయడానికి, కొనడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ దీని ద్వారా మనం వస్తువు సేవలను మనం కొనుగోలు చేయొచ్చు. చెప్పాం కదండి, మనది ఏదో అకౌంట్ బ్యాలెన్స్ ఉండాలి, కానీ అకౌంట్లో క్రెడిట్ కార్డు ఉంటే ఎక్కడైనా ఎంతైనా మనం కొనుగోలు చేయొచ్చు. అయ్యో డబ్బు లేదే అన్న ఒక అసౌకర్యం మనకు ఉండదు. అదొకటి. నెక్స్ట్, అలాగే మనం క్యాష్ విత్డ్రా కూడా చేసుకోవచ్చు. ఏటీఎం అనమాట. ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డు అంటే దాన్ని బట్టి మనం నగదును కూడా డ్రా చేసుకోవచ్చు. మనం బ్యాంక్కి వెళ్ళి, ఏటీఎం సెంటర్స్ ఉంటాయి కాబట్టి బ్యాంక్కి వెళ్ళి అప్పుడు అక్కడికి వెళ్ళి మనం ద్రవ్య రూపంలో మనం డ్రా చేసుకోవచ్చు. అదొక ఫెసిలిటీ. నెక్స్ట్, వ్యక్తి యొక్క రాబడి ఆధారంగా క్రెడిట్ కార్డులు వీరు కలిపారు. అంటే అతని ఇన్కమ్ని బట్టి క్రెడిట్ కార్డు ఇస్తారు. ఏటీఎం కార్డు వేరు, క్రెడిట్ కార్డు వేరు కాబట్టి వాడి ఇన్కమ్ని బట్టి క్రెడిట్ కార్డు ఇస్తారు. ఇక్కడ ఏంటంటే దీనివల్ల వ్యక్తి అవసరాలకు, కొనుగోళ్లకు ఈ కార్డును ఉపయోగిస్తారు. నెక్స్ట్, క్రెడిట్ కార్డు మీన్స్ ఇప్పుడు మన దగ్గర అమౌంట్ లేకపోయినా ఎక్కువగా మనం ఖర్చు పెట్టేసాం అనుకో, దాని తర్వాత అది అయిపోయిన తర్వాత ఒక నెలలోపు మనం బ్యాంకుకి ఎక్కువ వాడుకునే అమౌంట్ని తిరిగి చెల్లించాలి. అదొక ఫెసిలిటీ. ఇప్పుడు 10,000 ఉంది బ్యాంకులో, 10,000 కన్నా ఎక్కువ వాడేసాం మనం. ఎక్కువ వాడేసినప్పుడు మిగిలిన 200 ఎంత ఉంది, ఆ 200 కూడా తిరిగి మనం బ్యాంక్కి కట్టేయాలి కదా. మరి ఎక్కువ వాడుకున్నాం కదా, ఆ పర్పస్ మీద. అంటే ఏమిటి, ద్రవ్యం లేదు, అనుకూలంగా లేనప్పుడు, మన దగ్గర నగదు రూపంలో అనుకూలంగా లేనప్పుడు ఈ యొక్క క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసే అవకాశం మనకి కల్పించబడింది బ్యాంక్. దట్ ఈస్ కాల్డ్ క్రెడిట్ కార్డ్ యూజ్. మనం నగదు డ్రా చేసుకోవచ్చు, డబ్బు కూడా డ్రా చేసుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో డబ్బు లేనప్పుడు పర్చేజింగ్ చేయాల్సి వస్తే ఈ యొక్క కార్డు ద్వారా మనం ఆ యొక్క ఫెసిలిటీని ఉపయోగించుకోవచ్చు. అది అందుకోసం ప్రొవైడ్ చేయబడింది. ఓకే, ఇది మనకి రిటైల్ బ్యాంకింగ్ సర్వీసెస్ టైప్స్. ఫస్ట్ ఏంటి, సేవింగ్స్ అకౌంట్. ఫస్ట్ ఇది సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, టైమ్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్స్. నెక్స్ట్, మినిమం బ్యాలెన్స్ అకౌంట్, హౌసింగ్ లోన్స్, పర్సనల్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, గోల్డ్ లోన్స్, ఓల్డ్ ఏజ్ లోన్స్. నెక్స్ట్, ప్రాపర్టీ లోన్స్, వెహికల్ లోన్స్, అగ్రికల్చర్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్. ఇది మనకి కల్పించబడిన సేవలు, ఆర్థిక సేవ. బ్యాంకింగ్ రంగంలో ఈ యొక్క సేవలను కూడా ప్రజలకి, వ్యాపార సంస్థలకి కల్పించబడుతున్నాయి. ఓకే.